ఈసెట్ ఎగ్జామ్ నుంచి ఫిజిక్స్లోంచి సిలబస్ అండ్ డివిజన్ ఆఫ్ మార్క్స్ ఏ విధంగా ఉంటాయనేది చూద్దాం. ఓవరాల్గా ఈసెట్ ప్యాటర్న్ వచ్చేసరికి 200 మార్క్స్ ఉండడం జరుగుతుంది. దాంట్లోంచి మ్యాథ్స్ వచ్చేసరికి 50 మార్క్స్, ఫిజిక్స్ 25, కెమిస్ట్రీ 25 అండ్ రిలవెంట్ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి 100 మార్క్స్ రావడం జరుగుతుంది. ఓవరాల్గా వచ్చేసరికి 200 మార్క్స్కి ఈసెట్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. ఇందులోంచి ఫిజిక్స్ అంటే డివిజన్ ఆఫ్ మార్క్స్ ఏ విధంగా ఉంటుందని చూద్దాం. ఫిజిక్స్ వచ్చేసరికి ఫస్ట్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ 2 మార్క్స్, ఎలిమెంట్స్ ఆఫ్ వెక్టర్ 2 మార్క్స్, కినమాటిక్స్ అండ్ ఫ్రిక్షన్ నుంచి 6 మార్క్స్, వర్క్ పవర్ అండ్ ఎనర్జీ నుంచి 3 మార్క్స్, సింపుల్ హార్మోనిక్ మోషన్ అండ్ అకాస్టిక్స్ నుంచి 5 మార్క్స్, హీట్ అండ్ థర్మోడైనమిక్స్ నుంచి 5 మార్క్స్, మోడర్న్ ఫిజిక్స్ నుంచి 2 మార్క్స్. ఓవరాల్గా మనకి 25 మార్క్స్ ఫిజిక్స్లో నుంచి అడగడం జరుగుతుంది అనమాట. యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ దీంట్లో నుంచి 2 మార్క్స్ కూడా మనకి ఎందులో ఇస్తారు అనేది చూద్దాం. దీంట్లో ఫిజికల్ క్వాంటిటీ, ఫండమెంటల్ అండ్ డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్, యూనిట్స్, ఫండమెంటల్స్ అండ్ డెరైవ్డ్ యూనిట్స్ ఇట్లా చేస్తాడు. అలాగే ఎస్ఐ యూనిట్స్, మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్స్ ఇన్ ఎస్ఐ యూనిట్స్, అడ్వాంటేజెస్ ఆఫ్ ఎస్ఐ యూనిట్స్. నెక్స్ట్ డైమెన్షనల్ అండ్ డైమెన్షనల్ ఫార్ములా, డైమెన్షన్లెస్ క్వాంటిటీస్, అప్లికేషన్స్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ డైమెన్షనల్ అనాలిసిస్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఎక్కువగా మనకి ఇచ్చి 2 మార్క్స్ కూడా ఈ టాపిక్స్ నుంచి ఇస్తాను అనమాట. ఏది డైమెన్షనల్ ఫార్ములాస్ కానీ, లేదా డైమెన్షనల్ లెస్ క్వాంటిటీస్ కానీ, లేదా సేమ్ డైమెన్షనల్ ఫార్ములా ఉన్నాయి చెప్పడం, ఇలాంటి ఎక్కువగా డైమెన్షనల్ ఫార్ములాస్ వాటి మీద ఈ 2 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ వెక్టర్స్ నుంచి 2 మార్క్స్ ఇస్తున్నాడు. ఈ 2 మార్క్స్ కూడా మనకి స్కేలర్ అండ్ వెక్టర్ క్వాంటిటీస్, ఎగ్జాంపుల్స్, గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ వెక్టర్, టైప్స్ ఆఫ్ వెక్టర్స్, ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ వెక్టర్స్, నెక్స్ట్ ట్రయాంగులర్ లా, ప్యారలలోగ్రామ్ లా అండ్ ఇట్స్ కేజెస్, పాలిగన్ లా, రిజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్. ఇవి టైప్స్ ఆఫ్ లాస్ అనమాట. ఇవన్నీ మనకి ఆల్రెడీ ఇంజనీరింగ్ మెకానిక్స్లో కూడా కవర్ చేస్తాం వీటిని. అలాగే యూనిట్స్ అండ్ వెక్టర్స్, ఐజేకే యూనిట్ వెక్టర్స్లో ఐజేకే, అలాగే డాట్ ప్రోడక్ట్, క్రాస్ ప్రోడక్ట్ ఎక్కువగా వీటి మీద వేస్తాను అనమాట బిట్స్. డాట్ ప్రోడక్ట్ అలా క్రాస్ ప్రోడక్ట్ ఆఫ్ 2 వెక్టర్స్. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డాట్ అండ్ క్రాస్ ప్రోడక్ట్ విత్ ఎగ్జాంపుల్స్. ప్రాబ్లమ్స్, సింపుల్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా డాట్ అండ్ క్రాస్ ప్రోడక్ట్స్ మీద ఇస్తాను అనమాట. నెక్స్ట్ కైనమాటిక్స్ అండ్ ఫ్రిక్షన్, ఇందులో నుంచి 6 మార్క్స్ వస్తున్నాయి. కైనమాటిక్స్ నుంచి 4 మార్క్స్, ఫ్రిక్షన్ నుంచి 2 మార్క్స్. ఇక్కడ ఏంటంటే కైనమాటిక్స్ నుంచి వచ్చేసరికి ఈక్వేషన్ ఆఫ్ మోషన్, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ, ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అండర్ ద గ్రావిటీ, ఎక్స్ప్రెషన్స్ ఫర్ మ్యాక్సిమం హైట్, టైమ్ ఆఫ్ అసెంట్, టైమ్ ఆఫ్ డిసెంట్, టైమ్ ఆఫ్ ఫ్లైట్, వెలాసిటీ ఆన్ రీచింగ్ ద పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్స్. ఇవి ప్రొజెక్షన్కి సంబంధించినవన్నీ. అలాగే నెక్స్ట్ ఏ బాడీ, ఏ మోషన్ ఆఫ్ ఏ బాడీ ప్రొజెక్టెడ్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఏ టవర్, ప్రొజెక్టైల్స్ సంబంధించి. నెక్స్ట్ ప్రొజెక్టైల్ మోషన్, ఎగ్జాంపుల్స్ హారిజాంటల్ అండ్ ఆబ్లిక్ ప్రొజెక్షన్స్, ఎక్స్ప్రెషన్స్ ఫర్ మ్యాక్సిమం హైట్, టైమ్ ఆఫ్ అసెంట్, టైమ్ ఆఫ్ ఫ్లైట్, హారిజాంటల్ రేంజ్, magnitude అండ్ డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్ వెలాసిటీ ప్రాబ్లమ్స్. వీటి మీద మొత్తం ఓవరాల్గా మనకి 4 మార్క్స్ ఆడడం జరుగుతున్నట్టు. నెక్స్ట్ ఫ్రిక్షన్ నుంచి 2 మార్క్స్ వస్తాయి కదా. ఈ 2 మార్క్స్ అనేది నార్మల్ రియాక్షన్, లా ఆఫ్ ఫ్రిక్షన్, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్, యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్, అలాగే మెథడ్స్ ఆఫ్ రెడ్యూసింగ్ ఫ్రిక్షన్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్రిక్షన్, మోషన్ ఆఫ్ ఏ బాడీ ఓవర్ ఏ స్మూత్ ఇంక్లైన్ ప్లేన్ అండ్ రఫ్ ఇంక్లైన్ ప్లేన్ ప్రాబ్లమ్స్. ఇవి సింపుల్ ప్రాబ్లమ్స్ అవి ప్రాక్టీస్ చేస్తే మనకి ఈజీగా 2 మార్క్స్ అనేది చేయగలుగుతాం. నెక్స్ట్ వర్క్ పవర్ అండ్ ఎనర్జీ, ఇందులో నుంచి 3 మార్క్స్ ఇస్తుండే. 3 మార్క్స్ కూడా చాలా ఈజీ స్కోర్ చేసుకోవడం. ఇవి దేంట్లోంచి ఇస్తుండని చూద్దాం. వర్క్, పవర్ అండ్ ఎనర్జీ, డెఫినేషన్స్ అండ్ యూనిట్స్, వీటికి సంబంధించిన యూనిట్స్ డెఫినేషన్స్ చూసుకోవాలి. నెక్స్ట్ పొటెన్షియల్ అండ్ కెనెటిక్ ఎనర్జీస్ విత్ ఎగ్జాంపుల్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్, వాటికి సంబంధించిన పొటెన్షియల్ ఎనర్జీ కానీ, కెనెటిక్ ఎనర్జీ కానీ, ఎక్స్ప్రెషన్స్ చూసుకోవాలి. నెక్స్ట్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ప్రాబ్లమ్స్, దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్. అలాగే రెన్యూవబుల్ అండ్ నాన్ రెన్యూవబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ, సోలార్ కానీ, విండ్ కానీ, బయోగ్యాస్, టైడల్ అండ్ న్యూక్లియర్ ఎనర్జీస్ ఎక్సెట్రా. వీటన్నిటిని మనం చూసుకుంటే ఈజీగా 3 మార్క్స్ అనేది గెయిన్ చేయగలుగుతాం. నెక్స్ట్ సింపుల్ హార్మోనిక్ మోషన్ అండ్ అకాస్టిక్స్, ఎస్హెచ్ఎం. దీంట్లోంచి 5 మార్క్స్ రావడం జరుగుతుంది. జనరల్గా ఎస్హెచ్ఎం నుంచి 3 or 4 మార్క్స్ వస్తాయి. అకాస్టిక్స్ నుంచి 1 or 2 మార్క్స్ వస్తాయి అనమాట. ఈ ఎస్హెచ్ఎం చూద్దాం. డెఫినేషన్, కండిషన్ ఆఫ్ ఎస్హెచ్ఎం విత్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎస్హెచ్ఎం, ఎక్స్ప్రెషన్స్ ఫర్ డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, యాక్సిలరేషన్, టైమ్ పీరియడ్,
frequency and phase of SHM, టైం పీరియడ్ ఆఫ్ సింపుల్ పెండ్యులం, సెకండ్స్ పెండ్యులం ప్రాబ్లమ్స్, వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా చూసుకోవాలి, సెకండ్ ప్రాబ్లమ్స్. అలాగే సౌండ్, మ్యూజికల్ సౌండ్, నాయిస్ పొల్యూషన్, ఇవి అకాస్టిక్స్ సంబంధించింది. ఇక్కడ నుంచి సెకండ్ ఇంటూ అకాస్టిక్స్లో మనకి సౌండ్, మ్యూజికల్ సౌండ్, నాయిస్ పొల్యూషన్, ఎఫెక్ట్స్ అండ్ మెథడ్స్ ఆఫ్ కంట్రోల్ నాయిస్ పొల్యూషన్, బీట్స్ అండ్ ఎకో ప్రాబ్లమ్స్. నెక్స్ట్ డాప్లర్ ఎఫెక్ట్లో ఎక్స్ప్లెనేషన్ చూసుకోవాలి. కేస్ అండ్ అప్లికేషన్స్, అకాస్టిక్స్ ఆఫ్ బిల్డింగ్స్, రివర్బరేషన్స్, సాబిన్స్ ఫార్ములా, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గుడ్ బిల్డింగ్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కవర్ చేసుకుంటే మనకి ఈజీగా 5 మార్క్స్ అనేది చూసుకోవచ్చు దీంట్లో. నెక్స్ట్ 6th యూనిట్ హీట్ అండ్ థర్మోడైనమిక్స్. ఇది మెకానికల్ వాళ్ళకి ఈజీగా ఉంటుంది, ఆల్రెడీ వాళ్ళకి థర్మోడైనమిక్స్లో కవర్ అవుతుంది. హీట్ అండ్ థర్మోడైనమిక్స్ నుంచి 5 మార్క్స్ రావడం జరుగుతుంది. ఈ 5 మార్క్స్ కూడా మనకి ఎక్స్పెన్షన్స్ ఆఫ్ గ్యాసెస్, బాయిల్స్ లా, అబ్సల్యూట్ స్కేల్ టెంపరేచర్, చార్లెస్ లా, ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్స్, ఇవి చూసుకోవాలి. అలాగే యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ అంటే ఆర్యు వాల్యూ అనమాట. అండ్ ఇట్స్ వాల్యూ, ఎస్ఐ యూనిట్స్, ప్రాబ్లమ్స్, ఎక్స్టర్నల్ వర్క్ డన్ బై ద గ్యాస్, ఐసోథర్మల్ ప్రాసెస్ అండ్ అడియాబాటిక్ ప్రాసెస్, అంటే సిపిసివి వాల్యూస్, గ్యాస్ కాన్స్టెంట్, ఇలా యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్, అడియాబాటిక్, ఐసోథర్మల్ ప్రాసెస్, ఇవన్నీ చూసుకోవాలి దాంట్లో. నెక్స్ట్ అలాగే పోస్టల్ ఆఫ్ థర్మోడైనమిక్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ టు ఐసోథర్మల్ ప్రాసెస్ అండ్ అడియాబాటిక్ ప్రాసెస్, 2 స్పెసిఫిక్ హీట్స్ ఆఫ్ గ్యాస్ రిలేషన్ బిట్వీన్ ద సిపి, సివి అండ్ ప్రాబ్లమ్స్, అంటే సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్, దానికి సంబంధించిన సింపుల్ ప్రాబ్లమ్స్ కూడా చూసుకోవాలి దాని యూనిట్స్ అన్నిటిలో. అలాగే నెక్స్ట్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్, సెకండ్ లా కానీ పోస్టల్ ఆఫ్ థర్మోడైనమిక్స్ కానీ దాని అప్లికేషన్స్, అలాగే అడియాబాటిక్ అండ్ ఐసోథర్మల్ ప్రాసెస్ అప్లై చేస్తున్నప్పుడు పోస్టల్ దాని రిలేషన్స్ ఎలా ఉంటాయి, వర్క్కి, ఎనర్జీకి, అదే హీట్కి, వర్క్కి, అలాగే ఇంటర్నల్ ఎనర్జీకి ఎన్నో ఈక్వేషన్స్ అనేది అన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. దీంట్లోంచి మొత్తం ఓవరాల్గా 5 మార్క్స్ రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మోడర్న్ ఫిజిక్స్ నుంచి 2 మార్క్స్ రావడం జరుగుతుంది. 2 మార్క్స్ కూడా ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, ఎక్స్ప్లెనేషన్ అండ్ ఇట్స్ లా, అప్లికేషన్స్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, ఫోటో సెల్స్ అంటుంది దీన్నే. నెక్స్ట్ క్రిటికల్ యాంగిల్ అండ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, ఆప్టికల్ ఫైబర్స్లో ప్రిన్సిపల్ ఆఫ్ వర్కింగ్, అలాగే వర్కింగ్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్స్, టైప్స్ అండ్ అప్లికేషన్స్ కూడా చూసుకోవాలి. నెక్స్ట్ కాన్సెప్ట్ ఆఫ్ సూపర్ కండక్టివిటీ, ఇట్స్ ప్రాపర్టీస్ అండ్ అప్లికేషన్స్, వాటి కోసం చూసుకుంటే ఈజీగా 2 మార్క్స్ అనేది గెయిన్ చేయగలుగుతాం. ఓకే, థ్యాంక్ యూ.